ఈరోజు మల్లికార్జున నగర్ లో కొట్టెం సుజాత రాజేష్ గారి మొన్న షార్ట్ సర్క్యూట్ తోటి ఇల్లు కాలిపోవడం జరిగింది. పూర్తిగా వారికి ఆస్తి నష్టం జరిగింది. ఈ యొక్క విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా వారి సహాయ సహకారం అందించిండు. ప్రభుత్వం నుంచి కూడా ఏ విధంగా రావాల్సిన సహాయ సహకారాలు కూడా పూర్తిగా అందిస్తాం. అలాగే ఆ కుటుంబానికి మేము అండగా ఉంటాం. వాళ్ళు కూడా డైలీ మార్కెట్ లో, వీక్లీ మార్కెట్ లో చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు, నిరుపేద కుటుంబానికి చెందినవారు. వారికి గవర్నమెంట్ రావాల్సిన ఎటువంటి ఆర్థికపరమైన లాభాలు కూడా వాళ్ళకి అందిస్తాం. తప్పకుండా వాళ్ళ కుటుంబానికి నేను అండగా ఉంటాం. మా రాష్ట్ర ఎమ్మెల్యే తప్పకుండా అండగా ఉంటామని చెప్తున్నాం. అదేవిధంగా వీళ్ళ ఇంటి రిపేర్ విషయంలో కావచ్చు, ఇప్పుడు ఇందిరం ఇల్లు విషయంలో కావచ్చు కూడా తప్పకుండా వాళ్ళకి అందించే విధంగా నేను ప్రయత్నం చేస్తాను, నా వంతు ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా రామమోహన్ శాసనసభ్యుడు అన్న మక్కంటి గారు కూడా తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఆదుకుందాం. ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా నేను ఉన్నానంటూ తప్పకుండా సహాయ సహకారాలు రాష్ట్ర ఎమ్మెల్యే రాష్ట్ర గారి సహకారంతో, నా సహకారంతో డివిజన్ ప్రతి ఒక్కరికి కూడా అండగా ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. షార్ట్ సర్క్యులేషన్ కోసం కొట్టెం సుజాత రాజేష్ గారు నిరుపేద కుటుంబం చెందేవారు. నిత్య వాళ్ళు చేసుకున్నటువంటి కులవృత్తి గాజులు అమ్ముకుని జీవనం సాగించేటువంటి కుటుంబం వాళ్ళు. మరి ఈ గోదావరి కన్నా గత పాలకులు ఎవరి కష్టం వచ్చినా ఏం జరిగినా దోసుకొని జేబులు నింపుకున్నారు. కానీ ఈ రోజు మన రామగుండం ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు నిజంగా ఇముడాల రాజా అన్నటువంటి వరాలిచ్చే దేవుడు ఆయన. ఆ తల్లి పార్వతి తిరువంగా వచ్చి స్పందించి తనకున్నటువంటి శక్తివంతం కాదు ఎవరు ఏని సేవ, అటువంటి గొప్ప మహనీయటువంటి నాయకుడు మరి ఈ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు. ఎప్పటికీ జరిగేటువంటి తరతరాలు ఎమ్మెల్యే గారు మీరు ఉండాలి. మాలాంటి నిరుపేద కుటుంబాలకు చేతినిచ్చే నాయకుడు నేను ఇంతవరకు 60 సంవత్సరాలు అయితే చూడబట్టి ఏ నాయకుడు ఎలాంటి స్పందన లేదు. ఏ మాత సేమ్ పార్వతీదేవి పరమేశ్వర్ లాంటి ఇద్దరు ఈ రామగుండం నియోజకవర్గ ప్రజలకు ఎలలేని సేవ చేసేటువంటి నాయకత్వం ఉంది. తప్పకుండా చేతులకి నమస్కరిస్తున్నాం. మాలాంటి నిరుపేద కుటుంబాలకు అండగుండి తోడుండి సహాయ సహకారాలు అందించాలని మేము మల్లికార్జున బస్తీవాసులు అందరం వేడుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారికి మనం చేస్తున్నాం.